అహల్య కిచెన్లో ఉండగా బంగారాజు వచ్చి, అమ్మ అహల్య నీతో కాస్త మాట్లాడాలి అనగానే, ఏంటి మామయ్య చెప్పు అంటుంది అహల్య. వచ్చినప్పటి నుంచి చూస్తున్నాను, గౌతమ్ బాబు నీకోసం చాలా చేశారు, నీకోసం చెయ్యని పనంటూ లేదు, నీకోసం పడని మాటంటూ లేదు అని బంగారాజు చెప్తుండగా, ఆయన నా పాలిట దేవుడు మామయ్య. ఇన్నాళ్ళు ఆయన నా మంచి కోసమే చేశాడు, ఏ పనైనా నన్ను జాగ్రత్తగా చూసుకుంటూ వచ్చాడు, ఆయన దేవుడు మామయ్య నా పాలిట అని అహల్య అంటూ ఉంటుంది గౌతమ్ గురించి. కానీ తడబడుతున్న గొంతుతో బంగారాజు మంచి చెప్పడానికి ఇలా అంటూ ఉంటాడు అహల్యతో. గౌతమ్ పట్ల నీ అభిప్రాయం అదేనా అమ్మా? దేవుడు మాత్రమేనా? గౌతమ్ పట్ల నీ ఆలోచన అంతేనా? గౌతమ్ పైన నీ అభిప్రాయం ఏంటమ్మా? అసలు గౌతమ్ని నువ్వు ఎలా ఊహించుకుంటున్నావో, ఎలా చూసుకుంటున్నావో, నీ మనసులో గౌతమ్ పట్ల ఉన్న అభిప్రాయం ఏంటో ఒక్కసారి ఆలోచించమ్మా అని బంగారాజు చెప్పగానే అహల్య ఆలోచనలో పడిపోతుంది. బెడ్రూమ్లో కూర్చొని జరిగినవన్నీ గుర్తు తెచ్చుకుంటూ ఉంటుంది అహల్య. ఏంటిది? నేను గౌతమ్ గారిని ఇష్టపడుతున్నానా, ప్రేమిస్తున్నానా, అందుకే ఆయనకి దూరం అవ్వడానికి బాధపడుతున్నానా, అందుకే గౌతమ్ గారికి దూరం అవ్వలేకపోతున్నానా అని అహల్య మనసులో అనుకుంటూ ఉంటుంది. ఇంతలో గౌతమ్ రాగానే ఒక్కసారిగా ఆనందంగా లేచిన అహల్య వెళ్ళి గౌతమ్ని వాటేసుకుంటుంది. అహల్య చేసిన ఆ చిన్న పనికి గౌతమ్ సంతోషపడతాడు. గౌతమ్ ఫేస్ని అహల్య తన 2 చేతుల్లోకి తీసుకొని ఇలా అంటూ ఉంటుంది, నేను మిమ్మల్ని ఇష్టపడడం మొదలుపెట్టాను, నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాననుకుంటున్నాను గౌతమ్ గారు అని అహల్య చెప్పగానే గౌతమ్ ఆనందానికి అవధులు ఉండవు. అహల్య తనని ప్రేమిస్తుందని తెలుసుకున్న గౌతమ్ ఏం చేస్తాడో రాను ఎపిసోడ్స్లో చూద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.